మొన్న ఈ మధ్య నేను ఒక కాలర్ దగ్గర విన్నాను, కొంతమంది దగ్గరికి వెళ్తుంటే మాకు పెళ్లి కాదు, ఈ జాతకం అసలు చాలా రకాలైన పరిహారాలు చేసుకోవాలి, చాలా భయంకరంగా ఉంది అని చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ నిజంగా వాస్తవానికి ఇవి ఉంటాయా అసలు? అలాగే కొందరు జాతకం చూడగానే వీళ్ళది అమోఘమైన జాతకం, వీళ్ళది ఇంకా సక్సెస్ఫుల్, అదే మనకు సినిమాలో చెప్తుంటారు చూసారు, ఇలాంటి జాతకం అసలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా ఉన్నాయమ్మా, అలాంటి జాతకాలు ఉన్నాయి, బాగా దెబ్బతిన్న వాళ్ళవి ఉన్నవి. ఒక అమ్మాయి నన్ను అడిగింది, సార్ నాకు జన్మలో పెళ్లి కాదని ఇద్దరు జ్యోతిష పండితులు చెప్పారు అని అనగానే, అమ్మ నీ డేట్ ఆఫ్ బర్త్ టైము ఇవ్వండి, ఇస్తే ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. నేను ఫాస్టెస్ట్ ఆస్ట్రాలజర్, ఎవరి జాతకం చూసినా నాకు ఒక్క నిమిషంలో ఇలాగ చూడగానే అలాగ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి జాతకం చూస్తే కుజుడు అంటే దాంపత్య జీవితం, వివాహం, భర్తను సూచించే గ్రహం, అలాగే శుక్రుడు తను కళత్రంగా వివాహము, వైవాహిక జీవితాన్ని సూచించే గ్రహం, గురువుతో ఉండడం వల్ల అమ్మ నీకు గురుబలం ఉంది, నీకు పెళ్ళి అవుతుంది. ఓకే గురువు గారు, మొదటి కాలర్తో